కూడా దర్శించుకోవచ్చు. స్వామి సేద తీరే అద్దాల మంటపాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఇల్లంద అంటే ఓ చెట్టు పేరు. కుంట అంటే పల్లపు ప్రాంతం అని అర్థం. త్రేతాయుగంలో రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ 13 రోజులు గడిపారు. ఆ సమయంలోనే తండ్రి దశరథుడు మరణించిన విషయం తెలుసుకున్న రాముడు ఇక్కడ ఉన్న ఇల్లంద అనే చెట్టు గింజలతోనే తండ్రికి తర్పణాలు వదిలారు. అలా ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకునేందుకు కొద్దిసేపు శయనించారనేది కథనం. రాముడు ఇల్లంద గింజలతో శ్రాద్ధకర్మలు జరిపించటంతో ఈ ప్రాంతానికి ఇల్లందుకుంట అనే పేరు వచ్చిందని చెప్తారు. అలాగే ఈ ఆలయంలోని ఉత్సవమూర్తుల ఏర్పాటు వెనుక కూడా ఒక కథనం ఉంది. స్వామి మూలవిరాట్తో పాటు ఇక్కడ ఉత్సవ విగ్రహాలను కూడా ఉండాలని ఒకప్పుడు మహర్షులు తలపెట్టారట. ఆ ప్రయత్నంలో భాగంగా ఋషులు